అందరికీ నమస్కారం. నేను డాక్టర్ నివేదిత. నరాల స్పెషలిస్ట్గా కింగ్స్ సన్షైన్ హాస్పిటల్ బేగంపేటలో వర్క్ చేస్తున్నాను. ఈ నరాల బలహీనత గురించి చాలా పేషెంట్స్ మా దగ్గరికి వస్తూ ఉంటారు. తరచుగా వాళ్ళకి అసలు ఇది రాకుండా ముందు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అనేది అవగాహన కల్పించటం కోసమే ఈ వీడియోలు అనేది చేస్తూ ఉంటాం. ఇదివరకు ఈ నరాల బలహీనత గురించి నేను చేసిన కొన్ని వీడియోల్లో కొంతమంది చెప్తూ ఉన్నారు, ఈ సిమ్టమ్స్ వింటుంటే మాకు చాలా భయంగా ఉంది మేడం, మాకు కూడా ఏదన్నా అలాంటి జబ్బులు వచ్చేస్తాయేమోనని చదివితేనే మాకు భయం వేస్తోంది అని. ఈ సోషల్ మీడియా కానీ లేకపోతే గూగుల్ కానీ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే సిమ్టమ్స్ని ఫస్ట్ గూగుల్లో చాట్ జీపీటీలో పెట్టి మనకి ఏ జబ్బు ఉండొచ్చు అనేది రీసెర్చ్ చేసిన తర్వాత పేషెంట్స్ మా దగ్గరికి వస్తున్నారు. ఇలా చేయటం వల్ల వాళ్ళలో యాంగ్జైటీ లెవెల్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి. అసలు బాడీలో చూసుకుంటే మనకి నరాలు తల దగ్గర నుంచి కాలి బొటన వేలు దాకా కొన్ని వందల లక్షల కోట్ల నరాలు అనేవి ఉంటాయి. వాటిల్లో వీక్నెస్ అనేది ఎన్నో వేల రకాల వీక్నెస్లు మేము చూస్తూ ఉంటాం. దానికి కారణాలు కూడా అనేకమైన కారణాలు ఉంటాయి. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఒక సమస్యకే ఇన్నున్నాయంటే ఇంకెన్ని రకాల జబ్బులు ఉన్నాయి ప్రపంచంలో, అన్నిటి గురించి రీసెర్చ్ చేసి మనం ఆందోళన పడడం కరెక్ట్ కాదు. ఈ సమస్య ఎవరికైతే ఉందో వాళ్ళు జాగ్రత్తగా విని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అసలు మీకు ఎందుకు వచ్చింది ఆ నరాల వీక్నెస్ అనేది కారణం తెలుసుకోవడానికి ప్రయత్నించండి. సో ఈ నరాల బలహీనతలో మనకి ముఖ్యంగా చూసుకుంటే కనుక డయాబెటిస్ అంటే మధుమేహం లేదా షుగర్, ఈ వ్యాధి ఉన్న వాళ్ళలో నరాలకి షుగర్ కంటెంట్ అనేది ఎక్కువగా వెళ్ళి అది తినేస్తూ ఉంటుంది. ప్లస్ బ్లడ్లో త్వరగా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఇక టాక్సిక్ సబ్స్టెన్సెస్ ఆ షుగర్ రూపంలో ఫామ్ అయిన తర్వాత అవి ఆక్సిజన్ అందనివ్వకుండా ఈ నరాల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటాయి. దాని వలన వచ్చేవే నరాల పోట్లు, తిమ్మిర్లు, మంటలు, కొంతమంది అయితే సూదుల మీద నడుస్తున్నట్లుంది, ఎవరో కత్తులతో కోసేస్తున్నట్టుంది పాదాల్లో అని వచ్చి బాధపడుతూ ఉంటారు. కొంత సివియర్ అయిన తర్వాత ఇవే సిమ్టమ్స్ చేతుల్లో కూడా చూస్తూ ఉంటాం. టిపికల్గా ఒక ప్యాటర్న్ ఈ డయాబెటిక్ న్యూరోపతికి ఎలా ఉంటుంది అని అంటే చేతులకి గ్లౌజ్ వేసుకున్నట్టు, కాళ్ళకి సాక్స్ వేసుకున్నట్టు, దీన్ని గ్లవ్ అండ్ స్టాకింగ్ ప్యాటర్న్ అని అంటాం అనమాట. ఇంకా ఇది కాక కొంతమందిలో ఫేషియల్ న్యూరోపతీస్ కూడా వస్తూ ఉంటాయి. అంటే మూతి వంకర వెళ్ళడం, చూపు సరిగా కనపడకపోవడం, వంకరపోవడము కన్ను, సో మెల్లకన్నులాగా వస్తుందన్నమాట. సడన్గా వాళ్ళకి రెండుగా కనపడడం, రెప్పవాలిపోవడం. ఇంకా ట్రంకల్ న్యూరోపతి అంటే బాడీలో చెస్ట్ దగ్గర కానీ అబ్డామిన్ దగ్గర కానీ వీపులో కానీ విపరీతమైన సూదులతో పొడుస్తున్న పోట్లు రావడం, ఇదంతా ట్రంకల్ న్యూరోపతి అని పిలుస్తుంటాం. అయితే ఇలా రకరకాల న్యూరోపతి సిమ్టమ్స్ ఓన్లీ డయాబెటీస్ వల్లనే వస్తాయా? కాదండి. కొంతమందిలో న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, సింపుల్ విటమిన్ B12 లేదంటే ఫోలిక్ యాసిడ్, ఐరన్, ఈ డెఫిషియన్సీస్ వలన కూడా కాళ్ళల్లో నొప్పులు, ఈ నరాల సమస్యలు అనేది వస్తూ ఉంటాయి. ఇంకపోతే మనం చేసుకున్న స్వయాపరాధం అని అంటారు, అదేంటి? ఆల్కహాల్ అండ్ స్మోకింగ్. సో ఇవి రెండు కూడా నరాలకి చాలా టాక్సిక్ సబ్స్టెన్సెస్. ఇవి తీసుకోవటం వలన ఎక్కువ మోతాదులో నరాలు అనేది తొందరగా దెబ్బతింటూ ఉంటాయి. ఈ రకాల నరాల సమస్యలతో కనుక ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే వెంబడే ఒక నిపుణులైన డాక్టర్ని కన్సల్ట్ చేసి ఏమై ఉండొచ్చు మనకి కారణం అనేది తెలుసుకొని వెంబడే దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఈ ట్రీట్మెంట్లో కూడా రకరకాల లెవెల్స్ని బట్టి ఉంటాయన్నమాట. ఫస్ట్ అయితే మనము నర్వ్ పెయిన్ కిల్లర్స్ లాంటివి వాడుతూ ఉంటారు. దాంతోపాటు నరాలకి బలం వచ్చే ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు. ఇక ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ లాంటివి, నర్వ్ స్టిమ్యులేషన్ ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు. కొన్ని చాలా సీరియస్ కండిషన్స్ ఉంటాయి. వాటిల్ని జీబీ సిండ్రోమ్ లేదా క్రానిక్ లేదంటే కనుక మనకి ఆటో ఇమ్యూన్ న్యూరోపతీస్ అని కూడా పిలుస్తూ ఉంటాం. సో కారణం ఏంటి, దీనికి ఎలా ట్రీట్మెంట్ చేసుకోవాలి? ఒక నిపుణులైన ఫిజిషియన్ని కానీ న్యూరాలజిస్ట్ని కానీ సంప్రదించి సరైన ట్రీట్మెంట్ చేసుకోండి.